రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం 3 తరాలతోటి నాకు అనుబంధం ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల ముందు చెప్పాను, ఎలక్షన్ల తర్వాత చెప్పాను, లేటెస్ట్ కూడా చెప్పాను. ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను. ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను, అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ రోజు చెప్పాం, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నాయంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి. చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు చేశారు, కృష్ణయ్య చేశాడు, అలాగే బేదా మస్తారావు చేశారు. ఇంకా రేపంబాబు మళ్ళీ మన అయోధ్య రామిరెడ్డి గారు అంటా ఉన్నారు, మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు. ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జి ఉన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బైబై చెప్తున్న వార్తలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే, ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, దాదాపు 12,000 కోట్లు. అది 1,000 లేకపోతే 2,000 లేకపోతే 100 కాదు, 12,000 కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే, దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే అడగొచ్చు, ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగొచ్చు, లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగొచ్చు. కానీ ఇచ్చిన 12,000 కోట్లు కూడా వక్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది, దీనివల్ల ఏం లాభం లేదు, ఎంత లాభం ఉందనేది సెకండరీ. ముందు 12,000 కోట్లు ప్యాకేజ్, 20,000 ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కనీసం దానికి ఒక కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తారు, కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా. మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్రిషియేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగనీస్ గల్లు ఉంటే ఆ గల్లుని లీజు పొడిగించడం జరిగింది. అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్తు కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది. అంతేకాదు మరి ఈ ప్యాకేజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, మొత్తం అందరూ కూడా మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పి అది ఎలాంటి ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయ్యింది, ఎంతమంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం, ఏ విధంగా విశాఖపట్నం మూచిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది, ఎలాగా ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యి ఉంది, ఇవన్నీ కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎంపీలు అందరూ కూడా యొక్క కృషితోటి ఆ ప్యాకేజ్ 20,000 ప్యాకేజ్ మనం తెచ్చుకోగలిగాం. ఎస్, ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తప్పకుండా అన్ని రకాల పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, దాన్ని కూడా ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కనీసం జ్ఞానోదయం కావాలి, వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేస్తామనేది మేము చేసి చూపిస్తాం. మరి 5 ఏళ్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏం చేశారో మనం చూస్తాం.
ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 1400 రోజులుగా వాళ్ళు అక్కడ పోరాట కమిటీ దీక్షలు పోరాటం చేస్తామంటే వాళ్ళకి కనీసం మద్దతు పలికిన పాపాన వల్ల వాళ్ళు కలుస్తామంటే కనీసం అవకాశం ఇవ్వకపోతే చివరికి ఎయిర్పోర్ట్లో ఆయన ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో నిలబడి 2 నిమిషాలు మొక్కుబడిగా మాట్లాడి ఉన్న ఒకరిద్దరు బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే పార్టీకి బై బై చెప్పే పరిస్థితి వస్తుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. మరి 151 స్థానాలతోటి ఒక బలమైన పార్టీగా 22 ఎంపీలతోటి మరి ఎలిగిన పార్టీ ఈరోజు ఇలాంటి స్థితికి వచ్చిందంటే దానికి కర్త కర్మ క్రియ సర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క ఆలోచన కారణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే విజయసాయి రెడ్డి రాజీనామా మరి ఆ రాజ్యసభ చైర్మన్ గారు కూడా ఇచ్చారని చెప్పి ఇప్పుడే మనం వార్తలు చూస్తూ ఉన్నాం. రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు, ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళొచ్చు. కానీ ఆయన పరిపాలనా సమయంలో ఇక్కడ ఏదైతే ఉన్న ఇన్ఛార్జి ఉన్న కాలంలో ఆయన చేసిన పనులు ప్రజలెవరూ మర్చిపోవాలి. ఇంకా అవన్నీ ఒక పేడకలగా ఒక చేదు జ్ఞాపకం అందరూ గుర్తుంటా ఉంటాయి. మరి ఒక పక్క ఇప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుసు దసపల్లా భూములు లాంటి ఇష్యూ ఉంది. దాంట్లో నేరుగా వాళ్ళ అల్లుడు గారికి సంబంధించిన కంపెనీ ఇన్వాల్వ్ అయింది. అట్లాగే మొన్న కాకినాడ పోర్టు దాంట్లో కూడా డైరెక్ట్గా ఎవరైతే పోర్టు యజమాని ఉన్నారో ఆయన కంప్లైంట్ చేసి మా పలాని విజయసాయిరెడ్డి గారో లేకపోతే సుబ్బారెడ్డి గారో లేకపోతే వీళ్ళకు అరవింద్ వాళ్ళకి ఇప్పించారని చెప్పి బలవంతంగా బెదిరించి లాక్కున్నారని ఆయన స్వయంగా పోలీస్ కంప్లైంట్ సిఐడికి, ఈడీకి, ఏసీబీకి ఇస్తే ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి వస్తూ ఉన్నాం. మన ఇప్పుడు ఏదైతే బీచ్ రోడ్లో ఉన్న రాడిసన్ హోటల్ మరి మనకు తెలుసు ఉమేష్ గారని ఆయన నిర్మాణం చేసుకొని పూర్తిగా వస్తున్న సమయంలో ఆ రోజు ఆయన ఒత్తిడి తెచ్చిపెడితే మెగా కృష్ణారెడ్డి గారికి 50% ఆయన అందులో మళ్ళీ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొండపైన ఉన్న బే పార్కు, అలాగే రేడియంట్ టవర్స్, ఏదైతే సురేష్ మూవీస్ బిల్డింగ్, అలాగే ఎన్సీసీ భూములు, ఇట్లాగా ఏదన్నా చెప్పు జస్ట్ యూ నేమ్ ఇట్ దాంట్లో అన్నింటిలో కూడా ఆ నాయకుల యొక్క హస్తం, వాళ్ళ యొక్క ఇది ఇన్వాల్వ్మెంట్ మనం చూసాం. ఇలాంటివన్నీ ఉంటే ఈరోజు సింపుల్గా రాజీనామా చేస్తే దానివల్ల అన్నీ రిలీవ్ అయిపోయి ఆయన ఏదో సచ్యులుగా బయటకు వస్తారని అనుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. చేసిన దానికి తప్పకుండా అది చట్టపరంగా చట్టబద్ధంగా లేకపోతే దీని ప్రకారం ఏమైతే జరుగుతుందో అవన్నీ కూడా ఆయన తప్పించుకోలేడు. టెంపరీగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆ పదవికి రాజీనామా చేయొచ్చు. బట్ ఆయన హయాంలో ఏమైతే జరిగినాయో ఆ తప్పులన్నిటికి కూడా ఆయన ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు. దానికి తగిన ఇది కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకి ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు ఎలాగా డెవలప్మెంట్ చేయలేరు, మీకు ఎలాగా ఒక విజన్ లేదు, మీకు ఎలాగా ఈ పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉండదు. కనీసం ఈరోజు ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పరిపాలన పరంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వకపోయినా కనీసం విమర్శలు చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటే కనీసం గౌరవప్రదంగా ఉంటుంది తప్ప మరి దావాస్ 80 కోట్లు ఖర్చు అయ్యాయి, దారి ఖర్చులు రాలేదు, లేకపోతే ఈ డెవలప్మెంట్ ఒక్కటి లేదు, ఏదో అనవసరమైన రాజకీయాలన్నిటి కూడా చూపించి దీన్ని డైవర్ట్ చేయడం ఏమాత్రం కూడా తగదని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి. ఎందుకంటే ఇంకా మిగిలిన ఒకరిద్దరు వాళ్ళు కూడా పోకుండా కనీసం చేత కాపాడుకోండి. అంతే తప్ప ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లేకపోతే జరుగుతున్న ప్రోగ్రెసివ్ దీన్ని విమర్శిస్తూ మీ కాలువలు వచ్చుకుంటే అది మీకే మరింత నష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు ఏ విధంగా వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేసిందో అలాగే ఎవరైతే దీంట్లో బాధితులు ఉన్నారో దీంట్లో కొన్ని 2 రకాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నాయి. ఆ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొంచెం అందరికీ ధైర్యం వచ్చింది వాళ్ళు వచ్చి డెఫినెట్గా కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడు దాని మీద తప్పకుండా చట్టపరంగా ఏం తీసుకోవాలి తీసుకుంటాం. అలాగే నాకు చెప్పలేదు, నేను కూడా మీలాగే టీవీలోనే అక్కడ సోషల్ మీడియా చూశాను. ఇప్పుడు ఇండివిజువల్ వ్యక్తులుగా వాళ్ళకి రకరకాల ఆశలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక కోరిక ఉండొచ్చు, గంటా శ్రీనివాసరావు నేను ఇలా చూడాలనుకుంటాను, సినిమా యాక్టర్ కావాలనుకున్నాను అనుకో, దానికి నీకు ఆశ ఉందా తప్పని యాక్ట్ అంటాం. అందుకని ఎవరి ఆశలు ఆయన ఎట్లా ఉంటుంది ఆశది, అది ఇండివిజువల్. అది నాకు చెప్పింది కాదు, నేను మాట్లాడింది కాదు. ఆవిర్భావం నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్డిస్ప్యూటెడ్ నెంబర్ 2 ఉన్న వ్యక్తి. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి యాక్టివిటీలో, అంటే ఆయన మంచి యాక్టివిటీ ఏం చేయలేదు, చేసిన ప్రతి చెడ్డ యాక్టివిటీలో కూడా డైరెక్ట్గా భాగస్వామ్యం ఉన్న వ్యక్తి. ఆయన క్విట్ ప్రోకోలో కానీ లేకపోతే సూట్ కేస్ కంపెనీల్లో కానీ
లేకపోతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్లో కానీ ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు పాలు పంచుకున్న వ్యక్తి, చివరికి ఆయనతో పాటు జైలు గడిపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి, అంత అసోసియేట్ అయిన వ్యక్తి ఈరోజు పార్టీకి రాజీనామా చేశాడంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం. నేను చెప్పడం మేము పార్టీ పరిస్థితేనా లేకపోతే ఆయన ఎంపీ రాజ్యసభ సీట్ వచ్చారు భయపడ్డారంటారా భయపెట్టారనుకోవాలి? అది ఆయన చెప్తాడు కదా, మాట్లాడుతా అన్నాడు, చూద్దాం. బట్ ఏమండ కూటమి పార్టీ ఎందుకు వస్తారు కానీ లేదు నేను అనుకోవట్లా. నేను డెఫినెట్ స్వాగతిస్తాం. మేము స్వాగతించాం అంటున్నా. లేదు మేము ఎప్పుడు లేదు, ఆయన స్వాగతించలేదు. అది కాదు, ఆయన స్వాగతించేది లేదు, మేము స్వాగతించేది లేదు. ఓకే.